అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ ఎగ్ బ్యాంబినో. ఎగ్ బ్యాంబినో అనే పేరు ఎలా వచ్చిందో దాని వెనుక ఉన్న చిన్న హిస్టారికల్ స్టోరీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో ఒక చిన్న హెల్త్ టిప్ కూడా ఉంది. ఈరోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎగ్ బ్యాంబినో తయారు చేసుకుందాం. ముందుగా ఒక పాత్రలో నీళ్లు మరిగించి అందులో బ్యాంబినో వేసి ఉడికించండి. ఉడికిన తర్వాత వెంటనే నీళ్లు వంపేసి చల్లటి నీళ్లు పోసి ఒకసారి కడగండి. ఇలా చేయడం వల్ల బ్యాంబినో అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక 3 గుడ్లను పగలగొట్టి స్క్రాంబుల్ చేసుకోండి. గుడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక వైపుకు జరపండి, లేదా కావాలంటే ఇంకో ప్లేట్లో కూడా తీసుకోవచ్చు. అదే ప్యాన్లో కొద్దిగా నూనె అవసరమైతే వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించండి. ఇక్కడ మీకు నచ్చిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ లేదా బఠానీ వేసుకుంటే రుచి మాత్రమే కాదు పోషక విలువలు కూడా మరింత పెరుగుతాయి. ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలపండి. తర్వాత ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా వేసి కలపండి. ఈ 2 పదార్థాలు ఈ రెసిపీకి ఒక ప్రత్యేకమైన రుచి తీసుకొస్తాయి. వీటితో పాటు ఉడికించి పెట్టుకున్న బ్యాంబినోను ప్యాన్లో వేసి మెల్లగా టాస్ చేయండి. ఆ తర్వాత స్క్రాంబుల్ చేసిన గుడ్లను కూడా వేసి అన్నీ బాగా కలిసేలా కలపండి. చివరిగా కొద్దిగా నిమ్మరసం పిండండి. నిమ్మరసం వల్ల ఒక ఫ్రెష్ టేస్ట్ వస్తుంది. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఒక చిన్న హెల్త్ టిప్: గుడ్లు మంచి నాణ్యమైన ప్రోటీన్కు అద్భుతమైన మూలం. ఇవి కండరాల ఎదుగుదలకు, శరీరానికి శక్తిని అందజేయడానికి, ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించడానికి సహాయపడతాయి. కూరగాయలు కలపడం వల్ల ఫైబర్, విటమిన్లు కూడా లభిస్తాయి. అందుకే ఈ ఎగ్ బ్యాంబినో రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచి ఎంపిక. మరి మొదట్లో చెప్పిన హిస్టరీ ఏంటంటే, బ్యాంబినో అనేది ఇటాలియన్ భాషలో చిన్న పిల్లవాడు అనే అర్థం. ఇటలీలో చిన్న సైజు పాస్తాను పిల్లలు సులభంగా తినగలిగేలా తయారు చేసేవారు. అందుకే అలాంటి పాస్తాను బ్యాంబినో అనే పేరు ప్రాచుర్యం పొందింది. తర్వాత ఈ చిన్న పాస్తా ప్రపంచంలోనే అనేక దేశాలకు చేరింది. మన దేశంలో మాత్రం దీనికి మన స్టైల్ జోడించాం. గుడ్లు, మసాలాలు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, నిమ్మరసం కలిపి ఒక అద్భుతమైన ఫ్యూజన్ రెసిపీగా మార్చుకున్నాం. ఇప్పుడు ఇది పిల్లలకు, పెద్దలకు అందరికీ ఇష్టమైన సులభమైన ఆహారం లేదా సాయంత్రం స్నాక్గా మారింది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం.